మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత కొద్దిగా కాలము నుంచి మనము ఏబిసి లెసన్స్ అంటూ కొన్ని పాఠాలను మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అయితే దానిలో భాగముగా చాలా విషయాలను అయితే మనము ధ్యానించాం. అయితే ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళదాం. ఈరోజు సమాజంలో చాలామంది కూడా లేదా అనేకులు కూడా వారి జీవితాలలో దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలని ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క దీవెనలను పొందాలి అంటే పొందాలని ఆశ అందరికీ ఉంటుంది, కానీ దేవుని ఆశీర్వాదము అందరూ పొందలేరు. దేవుని యొక్క అద్భుత కార్యాలు అందరికీ అర్థం కాదు కూడా. అందుకే ఒక వాక్యం చెప్తూ ఉంటాడు, దేవుని చేసిన మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవు. ఈరోజు దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు అన్నీ మనం చూడలేం. చూసిన వాటిని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం, కానీ చూడనివి అనేకమైన మేలులు వారి యొక్క బిడ్డలకు దేవుడు దాచి ఉంచాడు, చేస్తూ కూడా ఉన్నాడు. అయితే ఈరోజు మనము సహవాసము అనే దాని గురించిన పాఠాన్ని నేర్చుకుందాం. ఈ సహవాసం అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దీనిని ఇంగ్లీష్లో ఫెలోషిప్ అని అంటూ ఉంటారు. ఫెలోషిప్ అంటే అర్థం ఏమిటి అంటే సహవాసము లేదా పొత్తు లేదా కలిసి ఉండడము లేదా జతగా పనిచేయడము అనే విషయాలను చెబుతూ ఉంది. ఈరోజు ఈ లోకములో సహవాసాలు కొంతమందిని చూస్తూ ఉంటాం. మనం కూడా అంటూ ఉంటాం, వాళ్ళతో సహవాసం చేయొద్దు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ నీకు వద్దు, వీళ్ళతో పార్ట్నర్షిప్ నీకు వద్దు అని అంటూ ఉంటాం. అంతేనా? అయితే భూమి పుట్టిన మొదలుకొని జనులందరూ కూడా సరైన సహవాసములోనే ఉంటున్నారా? భూమి పుట్టి 1000 సంవత్సరాలు దాటిన తరువాత దేవుడు ఒక సంఘటనను అండర్లైన్ చేస్తూ ఉన్నాడు. అండర్లైన్ చేస్తూ ఉన్నప్పుడు వారి సహవాసం ఎవరితో ఉంది అనేది చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు. అంటే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయాలు ఏమిటి అంటే జలప్రలయానికి ముందు, అంటే భూమి పుట్టి 1056 సంవత్సరాల తరువాత కాలంలో ఒక జలప్రలయం రావడం అనేది జరిగింది. ఆ జలప్రలయం వచ్చినప్పుడు ఆ జనులు వారి ప్రవర్తన ఎలా ఉండేది, వారి సహవాసాలు ఎవరితో ఉండేవి, వాళ్ళ ఆలోచనలు ఎలాగ ఉండేవి అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ చూడండి, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి, అంటే
జలప్రలయానికి ముందు జనులు వాళ్ళ ప్రవర్తన, వారి సహవాసము తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక పోయిరి. అంటే వారి అందరి సహవాసము కూడా ఎలా ఉన్నది అంటే, సరైన సహవాసము వారు కలిగి లేరు. సరైన సహవాసము కలిగి లేనప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, వారి సరైన సహవాసము లేకపోవడం వల్ల దేవుని విషయాలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు మనం కూడా ఏమంటూ ఉంటామంటే, నీకు నేను చెప్తే ఎందుకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాం. అంతేనా? కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, వాళ్ళ సహవాసాలు సరైన స్థితిలో ఉండవు కాబట్టి. ఎవరి సహవాసాలు సరైన స్థితిలో ఉంటాయో వారు మాత్రమే కేవలము గ్రహించే విషయంలో ముందు ఉండగలరు. అందరి సహవాసాలు దేవుని మాటలను ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఈరోజు మనం కూడా అంటాం, మన ఇంటిళ్ళ పాది ప్రార్థనకి రావాలని, లేదా ఇరుగు పొరుగు వారు కూడా ప్రార్థనకి రావాలని. ఎందుకు వాళ్ళు ప్రార్థనకి రాలేకపోతూ ఉంటారు? లేదా ఎందుకు వాళ్ళకి మనం చెప్పిన వాక్యాలు అర్థం కాదు అంటే, నోవాహు కాలంలో కూడా జనులు ఎలా ఉన్నారంటే, వారి దృష్టి దేని మీద ఉన్నది అంటే, వారి సహవాసము దేనిలో ఉన్నది అంటే, వారి పార్ట్నర్షిప్, వారి పొత్తులు దేని మీద ఉన్నాయి అంటే, ఇహలోక సంబంధమైన వాటి మీద ఉన్నాయి. ఈరోజు ఇహలోక సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉంటే, ఆత్మ సంబంధమైన విషయాలు మనకి అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. దానిని మనము ఖచ్చితంగా తెలుసుకోలేని వారిగా కూడా ఉంటామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, ఈ యొక్క భూమి పుట్టిన 1000 సంవత్సరాల తర్వాత జనాలు ఎలాగుంటే, భూమి పుట్టిన 1500 సంవత్సరాల నుంచి ఒక 2000 సంవత్సరాల లోపు ఆ సమయంలో జనాలు ఎలా ఉన్నారో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము. ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. అంటే అక్కడ జనాలు ఏమో తినేదాని మీద, త్రాగే దాని మీద, పెండ్లికి ఇచ్చే విషయంలోనూ, పెండ్లి చేసుకునే విషయంలో నోవాహు కాలంలో జనాల దృష్టి ఉంది. జలప్రలయం రాకముందు, జలప్రలయం వచ్చి అనేకులు చనిపోయిన తరువాత కూడా మనుషుల దృష్టి ఎలా ఉన్నది అంటే, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద గోపురాన్ని కడదామని అనుకున్నారు. గోపురము అంటేనే ఎత్తుగా ఉండే కట్టడం. అంటే ఇప్పటికైనా వీళ్ళ దృష్టి మారిందా అంటే, దృష్టి మారింది, సరైన విధంగా లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ దృష్టి ఏమో అలాగ ఉంటే వీళ్ళ దృష్టి ఏమో కట్టడం మీద పెట్టారు. ఈ కట్టడం మీద పెట్టిన తరువాత 4వ వచనం, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా. అంటే వీళ్ళ ఆలోచన మీకు అర్థమైంది. వీళ్ళ దృష్టి ఏమిటి అంటే, పేరు ప్రఖ్యాతుల కోసం. వారేమో శరీర సౌకర్యాల కోసం వాటితో సహవాసం చేశారు. ఇక్కడ జనాలందరూ కలిసి ఏం చేసుకోవాలనుకుంటున్నారంటే, పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోవాలనుకుంటున్నారు.
తెచ్చుకోవాలనుకుని ఒక పెద్ద గోపురాన్ని కట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అక్కడ వాళ్ళ ఆలోచనలు, నోవాహు కాలంలో ఉన్నవారి ఆలోచనలు, ఈ యొక్క కాలంలో బాబేలు గోపురము కట్టినప్పుడు ఉన్న ఆలోచనలు, ఈ రెండు ఆలోచనలు కూడా, ఈ రెండు సహవాసాలు కూడా దేవుడు ఇష్టపడతాడా అంటే ఆయన ఇష్టపడనిది. అంటే ఈ లోక సహవాసము దేవునికి ఇష్ట సంబంధమైనది కాదు. అయితే మరి మనము ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? మనము ఎవరితో సహవాసం చేయాలని అనుకుంటూ ఉన్నారు? చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము. 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, ఇప్పుడు ఇక్కడున్న సహవాసము ఇంతకుముందు ఉన్న సహవాసాలు లాంటిది కాదు, ఇంతకుముందు ఉన్న పొత్తులు లాంటివి కాదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. అంటే ఇక్కడ కొరింథీ పట్టణంలో దేవుడు తెలియజేస్తున్న విషయము, లేదా పౌలు గారు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, క్రైస్తవులమైన మన అందరము కూడా గతములో మనం చూస్తున్నట్లుగా త్రిని తాగి మరి మన జీవితాలను వ్యర్థపరుచుకునే వారిగా కాదు, అదే విధముగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి సహవాసం చేయడం కాదు, కానీ మనందరము కూడా ఎలాంటి సహవాసాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా మన అందరము కూడా దేవునితో సహవాసము చేయాలి. ఈరోజు క్రైస్తవులైన మన అందరము కూడా దేవునితో సహవాసము చేస్తూ ఉన్నామా? దానిని ఇంగ్లీష్లో అక్కడ ఏమంటాడంటే అబైడ్ అంటాడు. అంటే దేవునితో సహవాసము అంటే ఏమిటి అంటే, దేవునితో నివసించడం, లేదా దేవునిలో ఉండిపోవడం, లేదా హాజరుగా కొనసాగడం. అటెండెన్స్ అంటారు కదా, హాజరు అవ్వాలి అంటారు కదా. అంటే దేవునితో మనము ఉండిపోవడము లేదా కొనసాగించడాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవులమైన మన అందరము కూడా మన జీవితంలో చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే, దేవునితో ఉండిపోయే విధమైన ఆలోచనలు, దేవుని కార్యక్రమాలలో హాజరవ్వగలిగిన మనసులు, దేవునితో నివసించవలసిన పరిశుద్ధత మనలో ఉందా? కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, అటువంటి స్థితిలోకి మన అందరము కూడా రావాలి. ఈరోజు చాలామంది కూడా కోరుకునేది ఏమిటి అంటే, ఆశ్చర్యకరమైన విషయం, దేవుడి దగ్గరికి వచ్చే తినే వాటి కొరకు, త్రాగే వాటి కొరకు, పెండ్లి సంబంధాల కొరకు, జ్ఞానముల కొరకు, బిడ్డల కొరకు అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు దేనితో సహవాసం చేయమన్నాడంట? వాటితో సహవాసం వద్దు అన్నాడు, అటువంటి ఆలోచనలు వద్దు అన్నాడు. కానీ మనము దేవుని దగ్గరికి వచ్చేవి, అడిగేవి అన్నీ కూడా అవే. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, మనము ఆయనతో ఉండాలి అనేది కోరుకుంటున్నాడు. మనము ఆయన కార్యముల్లో హాజరవ్వాలి, మనము ఆయన కొరకు బ్రతకాలి అనేది ఆయనైతే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ఎవరితో సహవాసము కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడైతే దేవుడు నాతో సహవాసము చేయండి లేదా దేవునితో సహవాసం చేయండి అని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, అదే 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అదే 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము
9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఇందాకేం చెప్పాడంటే మన అందరము కూడా దేవునితో సహవాసం చెప్పాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఎవరితో సహవాసాన్ని చేయాలని మెన్షన్ చేశాడంటే ప్రభువైన యేసు క్రీస్తుతో సహవాసం చేయాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పౌలు గారు ఈ కొరింథీ పట్టణములో ఉన్న వారితో పదే పదే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందాక మనము చదివిన 7వ అధ్యాయంలో కూడా 24వ వచనం చదివాం కదా. కానీ 17, 20 వచనాల్లో కూడా ఏం చెప్తాడంటే దేవునితో సహవాసం మీరు చేయండి. అంటే ఈ అధ్యాయములో అక్కడ ఉన్న పట్టణపు వారిని, అక్కడ ఉన్న సంఘస్థులను, అక్కడ ఉన్న సమాజాన్ని పౌలు గారు ఎవరితో సహవాసం కొరకు బలపరుస్తున్నాడంటే దేవునితో సహవాసము కొరకు, ప్రభువైన యేసు క్రీస్తుతో సహవాసము కొరకు అంటాడు. అక్కడ ఎబైడ్ అంటే అర్థం ఏమిటి అంటే స్థితిలో దేవునితో నిలిచి ఉండు. అంటే నీ జీవితంలో ఎవరితో నిలిచి ఉండాలంట? దేవునితో నిలిచి ఉండాలి. నువ్వు దేవునితో ఉండాలి. కానీ నోవాహు కాలములో జనులు, బాబేలు గోపురము కట్టినప్పుడు జనులు వారు దేవునితో నిలిచి లేరు. వారు దేవునితో సహవాసము కలిగి లేరు. దేవుని కార్యములలో హాజరవ్వగలిగిన మనసు, స్వభావాలు వాళ్ళకి లేవు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడైతే తన బిడ్డలను ఎవరితో సహవాసం ఉండమన్నాడంటే దేవునితో, దేవుని కార్యములతో ఉండమన్నాడు. ఎందుకు ఉండమంటున్నాడంటే క్రీస్తు ప్రభువారు ఎటువంటి వారంటే నమ్మదగినవాడు అని తెలియజేస్తున్నాడు. అంటే మీరు క్రీస్తుతోనే ఎందుకు సహవాసము కలిగి ఉండాలంటే ఈ క్రీస్తు అనే అతను, ఈ ప్రభువైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎంతకాలము తోడుగా ఉంటాడంటే సదాకాలము మీకు తోడుగా, అంటే చివరి వరకు. కాబట్టి ఆయనతో మనము సహవాసము ఉండాలి. ఎందుకు ఆయనతో సహవాసం ఉండాలంటే ఆయన నమ్మదగినవాడు. అంటే ఆయన మోసము చేసేవాడు కాడు. ఆయన మానవుడు కాదు. అబద్ధం ఆడడానికి ఆయన ఎవరు కాదంట? మానవుడు కాదు. ఆయన మోసము చేయడానికి మానవుడు కాదు. ఆయన క్రూరమైన ఆలోచనలు కలిగి ఉండడానికి ఆయన దుర్మార్గుడు కాదు. కాబట్టి ఆయనతో మనము సహవాసము కలిగి ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచుతావో, నువ్వు దేవునితో సహవాసము చేయడానికి సిద్ధపడతావో, నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు. అదే విధముగా దేవునితో దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నీకు ఎలా ఉంటాడంట? ఆశ్రయ దుర్గముగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు నిజముగా మన జీవితంలో మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు మనము కూడా గతములో నోవాహు కాలములో ఉన్న జనుల వలె లేదా నిమ్రోదు కాలంలో బాబేలు గోపురము కట్టినప్పుడు ఉన్న జనుల వలె మనము కూడా ఉంటే మన జీవితాలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే తారుమారు చేస్తాడు. బాబేలు గోపురం కట్టినప్పుడు ఏమంటాడంటే వారు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడానికి ప్రయత్నించారు కదా, వారి యొక్క జీవితాలను, వారి భాషలను ఆయన ఏం చేశాడంటే తారుమారు చేశాడు. వారి చేంజ్ చేశాడు. అంటే ఎలాగ చేంజ్ చేశాడంటే ఉపయోగకరంగా కాదు. కాబట్టి మనము దేవునితో సహవాసము కలిగి ఉంటే, అంటే క్రీస్తుతో మనము ఫెలోషిప్ కలిగి ఉంటే, ఇక్కడ వాడిన పదం ఏంటంటే ఫెలోషిప్ అంటే క్రీస్తులో ఉండడం. నువ్వు క్రీస్తులో ఉండగలిగితే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను అంతము వరకు ఆయన కాపాడేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎన్ని సహవాసాలు నేర్చుకున్నాం? 2. ఒకటి ఎవరితో? దేవునితో. రెండోది
క్రీస్తుతో సహవాసం. ఈ రెండు సహవాసాల తర్వాత మరొక సహవాసాన్ని మనం చూద్దాం. అదే కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. అంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, మన అందరము కూడా మరొక వ్యక్తితో కూడా సహవాసం చేయాలి. ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఈరోజు మనము తండ్రితో సహవాసంలో కానీ, కుమారునితో సహవాసములో కానీ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో వెనకబడి ఉన్నాం. మరి మనము ఎవరితో సహవాసం ఉంటున్నామంటే ఈ లోక స్నేహాలతోనే సహవాసం ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ సహవాసమునకు మీ అందరికీ తోడై ఉండునుగాక. అంటే మన అందరము కూడా పరిశుద్ధాత్మతో సహవాసాన్ని కలిగి ఉండాలని కూడా కోరుకోవడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి వీరి సహవాసము మనకు సరైన మార్గంలో నడిపిస్తుంది. వీరి యొక్క సహవాసము మన జీవితాలలో మంచి మార్పులను తీసుకువస్తుంది. వీరితో సహవాసము మనలను గొప్ప స్థితిలోకి ఉంచుతూ ఉంది. అందుకే దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఏం చెప్తాడంటే తలగానే ఉంచుతా కానీ తోకగా ఉంచను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవునితో సహవాసం ఉండాలి, క్రీస్తుతో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మతో సహవాసము ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. తదుపరి ఇంకొక 2 సహవాసాలను మనం చూసి ముందుకు వెళదాం. తిరిగి మనము ఇంకెవరితో సహవాసం ఉండాలంటే, ఇప్పటిదాకా ఈ 3 సహవాసాలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘానికి ఆ చుట్టుపక్కల జనాలకి ఎందుకు చెప్పాడు అంటే, ఈ కొరింథీలు వారి యొక్క సహవాసము ఇందాక మనం చూసాం కదా, నోవాహు కాలంలో జనులు, బాబేలు గోపురంలో జనులు ఎలాగ భౌతికమైన ఆలోచనలు కలిగి ఉన్నారో, కొరింథీ అనే పట్టణము కూడా ఒక మహాపట్టణం. ఈ యొక్క కొరింథీ అనే పట్టణంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇది పూర్తిగా విగ్రహారాధనతో నిండిపోయి ఉన్న పట్టణం. ఈ యొక్క కొరింథీ పట్టణము కూడా గొప్ప వ్యాపారము కలిగిన పట్టణం. ఈ కొరింథీ పట్టణము గొప్ప పాపముతో నిండిపోయిన పట్టణం. కాబట్టి వాళ్ళ పాపము నుండి విడుదల పొందాలి అన్నా, వారి విగ్రహాలను విడిచిపెట్టాలి అన్నా, ఆ కొరింథీ ప్రాంతములో ఉన్నవారు చెడును విడిచిపెట్టాలి అన్నా వాళ్ళ వల్ల సాధ్యమో అవ్వదు. ఒకరిని విడిచిపెట్టాలి అంటే దానికన్నా బలమైన గొప్పదానిని ఏం చేయాలంటే పట్టుకోవాలి. కాబట్టి కొరింథీలో ఉన్న వారికి అందుకే మీరు దేవునితో సహవాసము చేయండి, కుమారునితో సహవాసం చేయండి, పరిశుద్ధాత్మతో సహవాసము చేయండి అని తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి చూద్దాం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడే, అండ్ దే కంటిన్యూ అంటే మన అందరము కూడా దేనిలో కంటిన్యూ అవ్వాలి, ఏ సహవాసాన్ని మనము కోరుకోవాలి, ఏ సహవాసాన్ని మనం ఇష్టపడాలి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు అపోస్తుల సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అపోస్తుల సహవాసము అంటే ఏమిటి అంటే
వాక్యమును ప్రకటించేవారు లేదా వాక్యానుసారంగా జీవించే వారి సహవాసములో మనము ఉండాలని ఒకవేళ అర్థం చేసుకోవచ్చు కూడా. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితములలో అపోస్తల బోధ యందును అంటే వాక్యము వినడానికి సంతోషకరమైన వ్యక్తులుగా మనము ఉండాలి. అంటే సత్య సంబంధమైన వాక్యము వినడానికి, వారితో సహవాసము చేయడానికి నీ మనసును నువ్వే ఏం చేసుకోవాలంటే ట్యూన్ చేయాలి. అలాంటి నిర్ణయం నువ్వు తీసుకోవాలి. అయితే అక్కడ ఏం చెప్తాడంటే రొట్టె విరుచుట యందును అంటే మీరందరూ కూడా ఒక పాత్రలో ఒక రొట్టెను తీసుకోండి, ఒక పాత్రలో ద్రాక్షారసమును తీసుకోండి. అలాగే భోజనము కూడా మీరు అందరూ కూడా మీలో ఏమి కనపడాలి అంటే యూనిటీ కనపడాలి. ఏం కనపడాలంట? యూనిటీ. అంటే దేవుడు కోరుకుంటున్న విషయంలో ఏమిటి అంటే తండ్రితో సహవాసం ఉండండి, కుమారునితో సహవాసం ఉండండి, పరిశుద్ధాత్మలో సహవాసం ఉండండి, వారిలో సహవాసం ఉన్న వారితో కూడా సహవాసం ఉండండి. ఈరోజు సహవాసము అంటే ఏమిటి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, గొప్ప బిల్డింగుల్లో కూర్చుంటేనే సహవాసము, గొప్ప పరిస్థితులు ఉంటేనే గొప్పతనము అని అనుకుంటూ ఉంటారు. కానీ సహవాసములో మనము ఇక్కడ ఉండవలసిన విధానం ఏమిటి అంటే ప్రార్థన చేసే విషయంలో ఎడతెగక ఉండిరి. అంటే ఈ సహవాసముగా కలిసి మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఈరోజు చాలామంది కూడా సహవాసంగా కూర్చుని వ్యర్థమైన మాటలు మాట్లాడుకునేవాళ్ళు, టైం పాస్ అంటూ ఉంటారు కదా, అటువంటి వారు ఉన్నారా లేదా? టైం పాస్ చేసే జనాలు ఉన్నారు. కానీ మనల్ని దేవుడు కోరుకునేది ఏమిటంటే టైం పాస్ చేయొద్దు. నీ సహవాసాలను సరైన విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే నోవాహు కాలంలో జనులు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు వారి సమయాన్ని వాళ్ళు వృధా చేసుకుని వారు సరైన సహవాసాన్ని కలిగి ఉండలేదు కాబట్టి వాళ్ళు జలప్రలయంలో నాశనమైపోయారు. అర్థమైందా? తర్వాత బాబేలు గోపురం దగ్గర కూడా వారు పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవాలి అని వాళ్ళందరూ కలిసి సహవాసం చేసి అలాంటి ఆలోచనలు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలను దేవుడు ఏం చేశాడంటే తారుమారు చేశాడు. అంటే దేవునికి వ్యతిరేకమైన సహవాసాలు, దేవునికి విరుద్ధమైన సహవాసాలు నువ్వు చేసినట్లయితే దేవుడు నీ విషయంలో గొప్ప మేలులు అనేది చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దేవుడు నిన్ను రక్షించాలి అంటే, దేవుడు నిన్ను కాపాడాలి, నీకు మేలులను దయచేయాలని నువ్వు అనుకుంటే నీ సహవాసము తండ్రితో ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి, అపోస్తల బోధలో ఉండాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. ఈరోజు మన అందరం ఏమనుకుంటామంటే ప్రార్థనకు వస్తే పనులు పోతాయి కదా, ప్రార్థనకు వస్తే సంతోషాలను కోల్పోతాం కదా, ప్రార్థనకు వస్తే ఎప్పుడు వినేదే కదా అని అనుకుంటాం. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తాడంటే ఎచ్చట నా నామమున 2-3 ఉంటారు, అక్కడ నేను ఉంటాను. అంటే ఇక్కడికి ఈ ప్రార్థన సహవాసములోకి నువ్వు రావడం వల్ల నువ్వు తండ్రితోనూ, నువ్వు కుమారునితోనూ, నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి ఒక గొప్ప అవకాశము వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరలా ఇప్పటిదాకా 4 విషయాలు మనం నేర్చుకున్నాం. చెప్పండి మీరు. ఫస్ట్ సహవాసం ఎవరితో? దేవునితో, తర్వాత క్రీస్తుతో, తర్వాత పరిశుద్ధాత్మతో, తర్వాత అపోస్తలులతో సహవాసం. అయితే ఇంకొక 5వ పాయింట్ ఏమిటంటే సామెతల గ్రంథము 13వ అధ్యాయం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవు. అంటే మీకు అర్థమవుతుందా?
ఈరోజు మన సహవాసాన్ని బట్టే మన ఆలోచనలు, మన సహవాసాన్ని బట్టే మన ప్రవర్తన, మన సహవాసాన్ని బట్టే మన అభివృద్ధి కలిసి ఉంటాయి. అంటే ఎందుకు కలిసి ఉంటాయి అంటే, దేవునితోనూ, క్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ, అపోస్తులతో చేసిన సహవాసము నిన్ను కాపాడిద్ది. అయితే జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు. అంటే జ్ఞానం గలవాడు ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం మీరు తీయక్కర్లేదు, కానీ జ్ఞానం అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు వారి హృదయంలో అనుకొందరు. అంటే జ్ఞానం కలిగిన వాడు దేవుని తెలుసుకుంటాడు కదా. అంటే ఇక్కడ జ్ఞానం గలవాడు అంటే ఏమిటి అంటే, దేవునిని తెలుసుకున్నవాడు జ్ఞానం కలిగిన వాడు. మన సహవాసము కూడా ఎవరితో ఉండాలంటే దేవునిని తెలుసుకున్న వారితో ఉండాలి. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్న వానితో నువ్వు సహవాసిగా ఉంటావో, దేవుని వాక్యముతో సహవాసము చేసేవాడితో నీ సహవాసం ఉంటుందో, అప్పుడు నీవు కూడా ఏమవుతావంటే జ్ఞానము సంపాదించుకోవడానికి, దేవుని సహవాసములో అభివృద్ధి పొందడానికి ఆ సహవాసాలు నీకు తోడ్పడతాయి, అవి బలపడతాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మన దగ్గర ఒక 10 లైట్లు వరుసగా పెట్టాం అని అనుకుందాం. ఎన్ని లైట్లు? 10 లైట్లు. 10 లైట్లలో మనం అలా 10 లైట్లు ఇద్దరు పెట్టారు. ఒక ఆయన స్విచ్ ఆన్ చేయగానే 9 లైట్లు వెలిగి ఒక లైట్ మాత్రం వెలగల. ఓకేనా? ఇంకొక ఆయన స్విచ్ ఆన్ చేయగానే ఒక్క లైట్ మాత్రమే వెలిగి 9 లైట్లు వెలగల. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఏది సరైనది అంటే, ఈ 9 లైట్లు ఉన్న వెలుగు ఒక లైట్ లేని వెలుగును కూడా కవర్ చేసి దానికి గొప్ప కాంతిలో ఉంచిద్ది. అంతేనా? అదే 10 లైట్లు ఉన్న దగ్గర ఒక్క లైటే వెలిగి 9 లైట్లు ఆరిపోతే ఈ ఒక్క లైట్ వాటన్నిటిని వెలిగించలేదు. అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, బలమైన సహవాసములో మనము ఉంటే, మనం బలహీనులుగా ఉన్నా, మనము వెలిగింపబడకపోయినా, వాళ్ళు జీవించే జీవితాన్ని బట్టి, వాళ్ళు ఆలోచన చేసే ఆలోచనలు బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఆ ప్రభావవంతమైన సహవాసము మనకి అంటబడుతుంది. అలా కాకుండా సహవాసములో 9 ఆరిపోయి ఒక్కడే వెలుగు ఉంటే, ఒక్కటే వెలుతురుంటే ఆ వెలుతురు ఆ 9 వల్ల ఈ ఒక్కటి కూడా బలహీనపడిద్ది, కానీ ఈ ఒక్కదాని వల్ల ఆ 9 లైట్లు బలపడడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు లోకంలో ఉన్న సహవాసాలు కూడా మనల్ని బలహీనపరుస్తున్నాయా, మనల్ని బలపరుస్తున్నాయా? మనల్ని బలపరచాలి అంటే దైవ సహవాసం ఎంతగానో, జ్ఞానుల సహవాసం ఎంతగానో, అపోస్తుల సహవాసం ఎంతగానో, దేవుని సహవాసం ఎంతగానో ఎవరికి అవసరం అంటే మనకి అవసరం. మనము వెలిగింపబడాలి అంటే, వాక్యము లేని నీవు, పరిశుద్ధత లేని నీవు, అపవిత్రుడిగా ఉన్న నీవు వెలిగింపబడాలి అంటే ఈ సహవాసం ఎంతగానో అవసరం. చాలామంది ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలి అంటే, అవును ఇందుకే మనం ప్రార్థనకి రావాలి. దేవుడు కోరుకున్నాడు, అలా సహవాసంగా మీరు ఉండండి అని కోరుకున్నాడు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే సహవాసము కలిగి ఉండాలి అనేది చూసాం. అయితే ఇప్పుడు మనము కొన్ని వచనాలు చూసి ఎవరితో సహవాసం కలిగి ఉండకూడదు, ఎవరి హృదయాలతో మనము కలిసి ఉండకూడదు, ఎవరితో మనము మన జీవితాన్ని పంచుకోకూడదు అంటే సామెతల గ్రంథము, అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. ఇక్కడ చెప్పుచున్న వాక్యము కోపచిత్తునితో సహవాసము మనము కలిగి ఉండకూడదు. ఎందుకు కోపచిత్తముతో సహవాసము కలిగి ఉండకూడదంటే, కోపము కలిగి ఉన్నవాడు మూర్ఖమైన పనులను చేస్తూ ఉంటారు. కోపం కలిగిన వాడు అహంకారిగా ఉంటాడు, గర్విష్ఠిగా ఉంటాడు,
కలహాలు లేపుతూ ఉంటాడు. కాబట్టి కోపచిత్తునితో సహవాసము మనకి మేలుకరమో కాదు. కాబట్టి మూర్ఖులు, కోపిష్ఠులు, ఈ కోపము కలిగిన వారు అతి గర్వాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఈ ముక్కోపిలు దుష్క్రియలలో పాలు పంచుకుంటారు. కాబట్టి కోపిష్ఠులతో సహవాసం మన జీవితాలకి మంచిది కాదు. మన జీవితాలలో బలంగా ఉండాలంటే వాళ్ళతో సహవాసం చేయాలి. బలహీన పడకూడదు అంటే వీళ్ళతో సహవాసాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఆపేసుకోవాలి. కాబట్టి ఇటువంటి సహవాసాలు ఒకవేళ మనలో ఉంటే వాటిని నేడే విడిచిపెట్టవలసిన అవసరం అయితే మనకి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి ప్రియ సహోదరులారా, నువ్వు దేవునితో సహవాసాన్ని చేయాలనుకుంటే, భూమి పుట్టిన 1000 సంవత్సరాల తరువాత జనులు ఎలాగా లోకంతో స్నేహం చేస్తూ తినుచు త్రాగుచు వారి సమయాన్ని వ్యర్థపరిచారో, నీవు కూడా నీ జీవితంలో సమయాన్ని ఈ లోకము కొరకు వ్యర్థపరిస్తే నీలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, వ్యభిచారులారా అంటే ఏమిటి అంటే, వివాహము జరిగిన తరువాత కలిగి ఉన్న సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని వ్యభిచారము అంటారు. ఇది ఎవరికి చెప్తున్నాడంటే, క్రీస్తునందు నువ్వు సహవాసాన్ని కలిగాక, క్రీస్తునందు నువ్వు రక్షింపబడిన తరువాత నీ జీవితములో నువ్వు క్రీస్తుతో సహవాసము చేయక, దేవునితో సహవాసము చేయక, పరిశుద్ధాత్మతో సహవాసము చేయక, అపోస్తులతో సహవాసము చేయక, జ్ఞానులతో సహవాసము చేయక, లోకముతోనూ అంటే నోవాహు కాలములో ఉండే సహవాసము, నిమ్రోదు అంటే బాబేలు గోపురము కట్టినప్పుడు ఉన్నవారి అలాంటి సహవాసము చేసే వారిని ఏమంటున్నాడంటే వ్యభిచారులారా. ఈ వ్యభిచారులారా అనే వారితో ఈ లోక స్నేహము దేవునితో అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నవారు, లోక సంబంధమైన సహవాసం కలిగిన వారు, వాళ్ళు అనుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవునికి వారు శత్రువులు, ఎనిమిస్. ఈరోజు మనము లోకంతో సహవాసం చేస్తున్నావంటే నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, నువ్వు దేవునికి ఇప్పుడు ఏమైపోయావంట? శత్రువు అయిపోయావు. ఈరోజు చాలామంది అనుకుంటారు, ప్రార్థనకి సమయం ఉన్నా వెళ్ళకపోతే ఏమైద్ది, ఇంట్లో సమయం ఉన్నా ప్రార్థన చేయకపోతే ఏమైద్ది, బైబిల్ ధ్యానించకపోతే ఏమైద్ది అంటే ఏమవ్వదు. మనం శత్రువులం అవుతాం. ఎవరికి? దేవునికి. మనం స్నేహితులం అవుతాం. ఎవరికి? లోకానికి. కాబట్టి నీ స్నేహం ఎవరితో ఉంది? కాబట్టి మన అందరము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మనము గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి అందుకే ఈ లోకములో ఉన్న వాటినైనాను మనము ప్రేమించడానికి ఇష్టపడకూడదు. ఈరోజు సమస్యలన్నీ కూడా ఒకసారి సమస్య అనేది ఒకటి రాయండి. మీ జీవితంలో మీకు కూడా ఏదో ఒకటి సమస్య వస్తుంది కదా, అది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి రాయండి. అప్పుడు ఏముందిద్దో తెలుసా? నువ్వు దానిని ప్రేమించావు కాబట్టి నీకు వచ్చింది. ఇప్పుడు నోవాహు కాలంలో నాశనం ఎందుకు వచ్చిందంటే, వారు తినొచ్చు, త్రాగొచ్చు, పెండ్లికిచ్చుచు భౌతికపరమైన ఆలోచనలు, భౌతికపరమైన ప్రేమలు కలిగి ఉన్నారు కాబట్టి వారి నాశనం వచ్చింది. బాబేలు గోపురంలో ఎందుకు ఆ నాశనం వచ్చిందంటే, ఈ లోకములో ఉన్న ప్రేమలో ఉన్నారు కానీ దేవుని ప్రేమను వారు తెలుసుకోరు. ఈరోజు దేవుని ప్రేమను ఎవరైతే తెలుసుకోరో, దేవునితో ఎవరైతే సహవాసము చేయరో, వారి జీవితాలలో వారు నష్టపోవడానికి, నశించిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా 2 విషయాలు చెప్పాను. ఒకటి, కోపచిత్తునితో సహవాసము చేయకూడదు, లోకముతో సహవాసము కూడా
చేయ లోకంతో సహవాసం అంటే ఒకవేళ ప్రశ్న అడగచ్చు, దానిలో టీవీలు ఉంటాయా, దాంట్లో ముచ్చట్లు ఉంటాయా, దాంట్లో సినిమా సాంగ్స్ ఉంటాయా అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి సహవాసము మనల్ని నష్టపరుస్తుంది. అటువంటి సహవాసము దేవునికి శత్రువుగా మనల్ని నిలవబెడుతుంది. తర్వాత ఇంకెవరితో సహవాసం చేయకూడదంటే కీర్తనల గ్రంథము 106వ కీర్తన 35వ వచనం. కీర్తన గ్రంథము 106వ కీర్తన 35వ వచనాన్ని మనం చదువుకుందాం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. 34వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయారు. అంటే దేవుడు వారికి ఆదేశించిన విధంగా వారు లేరు. అంటే అన్ని జనులకి దూరంగా ఉండమంటే అన్ని జనులతో వీళ్ళు ఎలా ఉన్నారంట, కలిసి ఉన్నారు. కాబట్టి వారు అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకునిరి. అంటే ఎప్పుడైతే అన్ని జనులతో సహవాసము చేస్తామో వారి క్రియలను మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్యజనులతో అంటే జ్ఞానము లేని వారితో, వాక్యమును గ్రహించిన వారితో చేసే సహవాసం వలన మనము జ్ఞానహీనులు అవ్వడానికి అవకాశము ఉంటుంది. అందుకే దేవుడు ఎప్పుడూ కూడా విగ్రహాలతో వాటితో సహవాసము చేయొద్దు, అన్ని దేశాలతో సహవాసము చేయొద్దు, వారితో నిబంధనను చేసుకోవద్దు, వారి దగ్గరికి వెళ్ళవద్దు. ఎందుకంటే నీవు వాని మార్గములను అనుసరించినట్లయితే ఆ మార్గములో నీ ప్రాణములకు ఉరి తెచ్చుద్ది. ఏం తీసుకొచ్చిద్దంట? ఈరోజు మనం ఒకరితో సహవాసం చేశామంటే ఆ సహవాసంలో మనం మేలు పొందుతున్నామంటే అది గొప్ప సహవాసం, ఆత్మీయ సహవాసం, దేవుని సహవాసం. కానీ కొంతమందితో చేసే సహవాసం వల్ల నష్టపోతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఈరోజు మీరు అన్యజనులతోనూ సహవాసం వలన, విగ్రహ సహవాసం వల్ల, అజ్ఞానుల సహవాసం వల్ల, కోపచిత్తునితో సహవాసం వల్ల మీ మంచి నడవడి చెరిగిపోతూ ఉంది, మీ మంచి నడవడి పాడైపోతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, మనం బూతులు మర్చిపోయి చాలా కాలమైంది అనుకోండి, బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా మన నోట్లో కూడా ఒకరోజు ఏమైద్ది, అవి దొరికే అవకాశం ఉంది. అయితే అలాగా మనం జాగ్రత్తగా సహవాసం చేసేటప్పుడే మనం ఆలోచన చేసుకోవాలి. కొంతమంది లోకంలో కూడా ఒక ప్రముఖ గాయకుడు చెప్తూ ఉంటాడు, స్నేహం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి, ఎందుకంటే స్నేహం చేశాక విడిపోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీ సహవాసము అన్యజనులతో, వాక్యానికి విరుద్ధమైన వారితో ఉంటే అది మీకు ఉరి తెచ్చిద్ది, లేదా మీ మంచి నడవడిని చెరిపివేసిద్ది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి చివరిగా ఇంకొక విషయాన్ని నేను తెలియజేసి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. అంటే ఎవరైతే వాక్యమును వింటారో, ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే బుద్ధి కలిగి ఉంటారో వారు తుంటర్ల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. అంటే తుంటర్ల సహవాసం చేయకూడదు. అంటే ఈరోజు తుంటర్ల సహవాసము అనే దానిని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కోపచిత్తుని, తుంటర్లను, తర్వాత ఏం చూసామంటే అన్యజనులను, అదేవిధంగా లోక సహవాసములు మంచివి కావని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. ఈరోజు నిజముగా మన జీవితంలో ఎవరితో సహవాసం, తుంటరి అంటే ఏంటంటే నీచుల స్నేహం పట్టినవాడు. అంటే ఈరోజు మనము నీచులు ఎవరైతే ఉంటారో, నీచులు అంటే చెడు సహవాసాలు, మంచి అలవాట్లు లేనివారు, చెడు అలవాట్లు కలిగి ఉన్నవారు, అటువంటి వారితో మనము సహవాసము చేయకపోవడం అనేది
మంచిదని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీ సహవాసాలు ఎవరితో ఉంటున్నాయో ఒకసారి పరిశీలన చేయండి. ఎందుకు అంటే జ్ఞానము కలిగిన వాడు సామెతల్లో పదే పదే అంటాడు, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడలా. ఈరోజు నిజముగా దేవుని మాటను గ్రహించిన వాడు, దేవునితో సహవాసము చేసినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఉపదేశమును హృదయపూర్వకంగా గైకొనినవాడు, అట్టివాడు ఎవరితో సహవాసం చేయడంటే ద్రోహులతోనూ, నీచులతోనూ, అసహ్యులతోనూ, తుంటర్లతో వాళ్ళ సహవాసాన్ని విరమించుకుంటాడు. విరమించుకోవడం అంటే అప్పటిదాకా చేసి ఉండవచ్చు, తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దానిని ఆపేస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీ జీవితాలు ఎలాగ ఉన్నాయి, ఎవరితో సహవాసం ఉంటుంది, ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మనకి ఏం చూస్తూ పేతురు పత్రికలో కూడా మీరు తీయక్కర్లేదు కానీ, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటుండుటకు గతించిన కాలమే చాలు. అంటే గతించిన కాలములో అలాంటివి చేశాము, జ్ఞానం తెచ్చుకున్నాము, దేవునితో సహవాసం కలిగి ఉన్నావు. కానీ ఆ సహవాసంలో స్థిరంగా ఉన్నావా? ఆ సహవాసాన్ని కొనసాగించే విధంగా ఉన్నావా? ఆ సహవాసంలో బలపడాలనే విధంగా ఉన్నావా? ఆలోచన చేయండి. ఈరోజు ప్రార్థనకి రావడం వల్ల దేవునితో సహవాసము స్థిరపడిద్ది, బలపడిద్ది. నీవు నిత్య జీవానికి నీ సహవాసము మార్గాన్ని దారి తీసిద్ది. ఒకవేళ అలా కాకుండా ఈ లోక సహవాసము, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరపవేసిద్ది, నీ మార్గాలను మార్చిద్ది, నీ సహవాసాన్ని మార్చిద్ది, నీ నాశనాన్ని తీసుకువచ్చిద్ది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎలాంటి సహవాసము నువ్వు కలిగి ఉన్నావో ఆలోచన చేయండి. ఎందుకంటే మన సహవాసాన్ని బట్టే మన మీదకి వచ్చే దీవెనలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన సహవాసము ఇప్పుడు లోతు తన జీవితంలో ఆ జనులతో వెళ్ళి ఆ జనులతో సహవాసము చేసి ఉంటే లోతు కూడా ఏమైపోయేవాడు? నాశనమైపోయేవాడు. అంటే లోతు తను తాను ఒక పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, జ్ఞానం కలిగిన వాడిగా అతను వారితో సహవాసం వద్దు అని అనుకున్నాడు. కాబట్టి లోతు కండ ఘోరమైన మనుషులు మన దగ్గర అయితే ప్రస్తుతం అయితే లేరు, అంతేనా? కాబట్టి మనము కూడా లోతు వలె జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. సహవాసము అంటే కలిసి ఉండడం, జతగా పనిచేయడం. సహవాసము అంటే మనం చూస్తూ ఉన్నాం, చాలా అర్థంతో కూడినది. సాంగత్యము, స్నేహము, పొత్తు, ఇలాగా ఆలోచన, కలిసి 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 అంత కలిసి. కాబట్టి మనం ఎవరితో కలిసి ఉంటున్నాం? అసలు కలిసి ఉంటున్నాం? చాలామంది అంటారు, అందుకేనండి నేను ఎవరితో కలిసి ఉండనండి అంటారు. కాదు, వాళ్ళతో కలిసి ఉండద్దు, వీళ్ళతో కలిసి ఉండాలని కూడా ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి మీ సమయాన్ని, మీ యొక్క ప్రతి దానిని దేవునితో సహవాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగించండి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా దీవిస్తాడని కోరుకుంటూ, ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ